అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి అదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జనాలను నమ్మించడానికి వాళ్ళు ఏం వెర్రి వాళ్ళు కాదు నాయన. చాలా వరకు తెలివిన్న వాళ్ళు, తెలివి కల వాళ్ళు ఏదైనా చేస్తారు. మీ రాజకీయాలలో రాజకీయ నాయకులు అనేదానికి ఒక ఉదాహరణ. మరి నిజంగా అక్కడున్న వ్యక్తికి కంటికి అంత భయంకరమైన గాయం తగిలిందంటే ఒక టీషర్ట్ వేసుకోవడానికి భయం వేస్తుంది. మరి వేసుకునేటప్పుడు కంటికి తగులుతుందేమన్నా భయం అన్నమాట. మరి కన్ను అనేది ఒక అవయవం. మరి టీషర్ట్ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఒక సున్నితమైన నెమ్మదిగా వేసుకోవాలి. అలా భయం లేకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా వేసుకుంటున్నావు. మరి అవయవం లాంటిది ఎలా వేసుకుంటున్నా ఒకసారి చెప్పండి. అతని కంటి ఖచ్చితంగా అతని గాయం అంటూ ఏమీ లేదు. అతను కావాలని కేవలం డ్రామా ఆడుతున్నారు. ఒక రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఇదేమైనా సరి అయిందేనా? ఈ రాష్ట్ర ప్రజలను ఒక ఎదవలు చేసేస్తున్నారు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇదైనా సరైనది కూడా కాదు. మరి కంటికి ఆపరేషన్ చేశారు కూడా. అంత పెద్ద కట్టు కట్టకూడదు కదా. మీరేంటి అంత పెద్ద కట్టు కట్టారంటే ఇది ఒక డ్రామా అనుకుంటున్నారు. మరి జనాలను సింపతి కోసం జనాలు ఎప్పుడు అదే తీరు ఎన్నిసార్లు వేసినా ఏదైనా కానీ ఈసారి జనాలు మిమ్మల్ని నమ్మేస్తే నమ్మరు కూడా. ఎలా వేసుకుంటారు? ఇది ఎక్కడి కూడా సరైనది కూడా కాదు. ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పటికే సరైనది కూడా కాదు. ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఎదురు మీరే గెలవాలి, మీరే రావాలి. ఎలా సాధ్యపడుతుంది? అదే ఈయన సీసీ కెమెరాలో కనిపించింది రాయి కనిపించలేదు. మరి కంటి దగ్గర రాయి అదేమన్నా బాల ఒకళ్ళ దగ్గర ఇక్కడ కనపడకుండా పోవటానికి 2-3 పర్లాంగులు చెట్లు సేవ ఏదో ఒకటి ఉంటాయనగా కనపడకుండా పోవటానికి బాలు కదా, రాయే కదా. రాయి మీ దగ్గరే పడి ఉంటుంది కదా. మరి రాయి ఎందుకు చూపించడం లేదు? సీసీ కెమెరాలో కలిగేదంటే మరి 4 కుర్రోళ్ళని ఆకతాయి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఏ గొంతు సందులో ఇక్కడ బజార్ నెంబర్కు బేకారుగా తిరుగుతారు మామూలు. అది మీరు దేశపై పెట్టుకున్న పని. మరి జెంట్స్కి 300, లేడీస్కి 200 ఇస్తామని కూలిపాటుకు తీసుకొని పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఎటువంటి డ్రామాలు లేవా, ఎటువంటి నాటకాలు లేవయ్యా, మాకు ఇదేంటో ఏమి ఒక పేదక పనులు చేసుకుని బతికే వాళ్ళం మేము. మరి మా కుర్రలు చేసిపోయారు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటే ఈ పార్టీ ఏ పార్టీ కాదు. మా పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర అయిపోయి పోతాము అని చెప్తున్నారు. ఇదేమో సరిహైందేనా? జులాయి గాలు ఎక్కడైనా ఉంటారు. ఒక జులాయి యదవులు ఎక్కడైనా ఏడైనా కానీ ఉంటారు. ఆ జులాయి గాలు బజార్లో బేకారుగా తిరుగుతుంటారు. ఒక షాపులలోనే కూర్చుంటారు. ఏదో ఒక షాప్ పెట్టుకొని ఆ షాపులో కూర్చొని ఎగతాళి కామెడీగా ఎక్కువ పని బాట లేక షాపులు దొరక్క ఒక సింపతి కోసం ఊరక జులాయి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది కూడా జులాయిగాలు. ఇటువంటి కూడా వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఎవరు వాళ్ళని దేశం పెట్టుకుంటే ఎలా సాధ్యపడుతుంది జులాయిగాలని? అది ఎప్పటికి సాధ్యం కాదు. అటువంటి వాళ్ళు కూడా మీరు డబ్బులు ఇవ్వబట్టి వాళ్ళు వచ్చారు. మామూలుగా అయితే రారు జులాయిగాలు, ఆ కేటుగాళ్ళు. ఇది సరైనది కూడా కాదు. వాళ్ళని వదిలేయవలసిందిగా. ఇది సింపతి కోసమే కానీ ఇది వేరే పరిణామం అంటూ ఏం లేదు. వాళ్ళు చేసిన వ్యక్తులు మాత్రం కాదు జులాయిగాళ్ళు. ఇది చాలా బ్యాడ్. మీరు చేసేదంతా ఒక భయంకరంగా ఒక భయాందోళన చేయడానికి మాత్రం చేస్తున్నారు. ఒక వాలంటీర్ వాళ్ళు ఎంతోమంది రాజీనామా చేయించారంటే వాలంటీర్ వాళ్ళు ఎంత భయం చేస్తున్నారు వాళ్ళకి. మేము అధికారం ఉన్నంతవరకే మీరు ఇతర పార్టీలోకి వెళ్ళకూడదు, మీరు బతకూడదు అంటే మీ పార్టీలో వాళ్ళు చేసుకు ఇతర పార్టీలో వాళ్ళు చేయకూడదా సేవ? మీ పార్టీలో కార్యకర్తలకే ఉండాలి, మీ పార్టీలో వాళ్ళకే ఉండాలి. మీ పార్టీలో కార్యకర్తలకు మీ పార్టీకి పనిచేయడానికి ఇతర పార్టీ వారుగా ఇతర పార్టీ వాళ్ళు మీలాగా చేయరుగా. వాళ్ళు మీలాగా కార్యకర్తలు వాడుకోరు కదా. మీరు ఒక పార్టీ కార్యకర్తలకు మీ అధికారంలోకి తీసుకురావడానికి దేనికి పరిణామం అంటూ ఏం లేదు. మీరు మిమ్మల్ని సింపతి కోసం మేము అధికారంలోకి తీసుకురావడానికి అది ఎలాగో సాధ్యపడదు నాయన. ఆ నలుగురు మాత్రం వదిలేయండి. వాళ్ళు చేసిన వ్యక్తులు మాత్రం కాదు. ఏమో నిరూపించగలిగారా? నిరూపించలేరు. రాష్ట్ర ప్రజలు మెప్పించలేని మీరు అధికారంలోకి రావటానికి కోడికత్తి నెంబర్ 1, గులకరాయి నెంబర్ 2 ఏదో సినిమా పేర్లు కూడా ఉన్నాయి. ఆర్య 2, ఆర్య 1 అని ఒకటి. ఇది ఇంకా సినిమా పేరు చాలా కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలు ఆ సినిమా పేర్ల ప్రకారం మీరు నెంబర్ 1, నెంబర్ 2 అని సింపతి కోసం పెట్టుకుంటున్నారు మీరు. అరుంధతి నెంబర్ 1, అరుంధతి నెంబర్ 2 కూడా ఉంటాయి సినిమాలు. చాలా డబల్ సినిమా పేర్లు వచ్చినాయి అన్నమాట. అలా కాకుండా ఒక సాధ్యపడదు. కానీ ఇది ఎప్పుడు సరైనది కూడా కాదు. వాళ్ళని వదిలేయవలసిందిగా డ్రామా వాళ్ళను, ఆకతాయి కుర్రాళ్ళను, జులాయిగాలను ఎక్కడైనా ఉంటాయి, ఏదైనా ఉంటాయి.
మరి మీకైతే దిగిలించరు, వాళ్ళకి తగిలితే ఏముండదు అన్నమాట. మీకైతే చిన్న గాయమైనంత పెద్దదిగా చూపిస్తారు, పెద్దది చేస్తారు. అదే కానీ ఒక వేరే వాళ్ళకి అయితే ఎంత పెద్దదైనా అంత చిన్నదాకా తీసి పక్కన వారిస్తారు మీరు. అదేముందని ఒక పెద్ద మీరు నాయకులు కాబట్టి ఇంత చిన్నది ఇంత గీసకపోయినా కానీ దాని పెద్ద డ్రామాలు ఆడుతున్నారు మీరు. అది సినిమాలో కూడా విన్నాం, ఏదో సినిమాలో కూడా పెట్టారు. అదేమో సరైనదేనా? అది ఎక్కడికి సరైనది కూడా కాదు. కొంచెం తెలుసుకోవాల్సింది, కొంచెం మారవలసిందిగా. ఇలాంటి పరిణామం అంటూ ఏం లేదు. ఎలక్షన్ కూడా వస్తున్నాయి, ఓటింగు మీకు గుణపాఠం కంపల్సరీ చెప్తారు. రాష్ట్ర ప్రజలు నమ్మాలని నమ్మరు, విజయవాడ ప్రజలు నమ్మాలని నమ్మరు, నీ నియోజకవర్గంలో నమ్మాలని నమ్మరు. ఇది ఒక సింపతి కోసం చేస్తున్న పనే కానీ సరైనది కూడా కాదు. కొంచెం మారవలసిందిగా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కొంచెం మారండి. ఈ 4 రోజులు ఇటువంటి పరిణామాలు మాత్రం చేయబాకండి, ఇటువంటి యథా పనులు మాత్రం చేయబాకండి. సింపతి కోసం ఎప్పుడు రాలేరు, మీ ప్రభుత్వమే రాలేరు. మన రాష్ట్రానికి చేసిందంటూ ఏం లేదు. మన రాష్ట్రానికి గుండు సున్న చుట్టారు అనే కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. కొంచెం తెలుసుకోవాల్సింది, కొంచెం మారండి. ఈ మూర్ఖత్వము ఇదే విధంగా ఉంటే మాత్రం రాలేరు కూడా. కొంచెం తెలుసుకోవాల్సిందిగా. అది గాయం కూడా కాదు, ఏదో కావాల్సింది మీరు నాటకాలు ఆడుతున్నారు అని తెలియపరుస్తూ ఈ డ్రామాలన్నీ, ఈ నాటకాలన్నీ ఆపవలసిందిగా కోరుచున్నాము.